అందరికీ నమస్తే. నేను మీ హోస్ట్ అక్షర విహారి. ముందుగా శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మనకి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నాం, వాటికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను మనకి వివరించడానికి మేదిని జ్యోతిష్యులు జీవీఎన్ఎల్ ఆచార్యుల వారు మనతో పాటు ఈరోజు స్టూడియోలో ఉన్నారు. మరి గురుగారితో మాట్లాడి మరిన్ని ఉగాది ఫలితాల గురించి తెలుసుకుందాం. నమస్తే గురుగారు. గురుగారు, ధనుసు రాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరంలో ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయి? శ్రీ గురుభ్యో నమః. ఓం నమో నారాయణే. ధనురాశి ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు, శుభాశిస్సులు. ఈ సంవత్సరం గ్రహస్థితి చూసినట్లయితే తృతీయ స్థానంలో శని, చతుర్థ స్థానంలో రాహువు, దశమంలో కేతువు, పంచమ షష్టమ స్థానాల్లో గురువు, సూర్య చంద్రగ్రహణాలు, శుక్రమౌఢ్యాలు ఈ సంవత్సరం ఈ భవిష్యత్తును నిర్ణయిస్తున్నాయి. ఈ రాశి వారికి ఏడాది మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ 50-50గా ఉంది. ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 7, అవమానం 5గా కొనసాగుతుంది. ఈ సంవత్సరం ధనురాశి వారికి ఆదాయానికి మించిన ఖర్చులు రుణం చేయక తప్పదు. తగు జాగ్రత్తలు తీసుకోండి. ఈ ఏడాది వివాహాలు వాయిదా వేసుకోవడం మంచిది. తద్వారా మీ వివాహ జీవితం స్థిరంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు బలవంతంగా ట్రాన్స్ఫర్ జరుగుతాయి, అయినా సరే వెళ్ళే ప్రయత్నం చేయండి. గృహ నిర్మాణాల నిమిత్తం స్థలాలు అమ్మకుండా ఉండడం మంచిది. తద్వారా నష్టపోకుండా ఉండే విధానంగా ప్లాన్ చేసుకోండి. సంతాన రీత్యా తరచుగా సమస్యలు ఎదురవుతాయి. విద్యార్థులకు విద్య తప్ప మిగిలిన వాటి పట్ల ఆసక్తి పెరుగుతుంది. తద్వారా వారికి వ్యతిరేక ఫలితాలే రాబోతున్నాయి. వ్యవసాయదారులకు పంటలు బాగా పండినా సరైన సమయంలో వాతావరణం అనుకూలించకపోవడం కొంత ఆర్థిక ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు శ్రమకు తగిన ఫలితం ఉండదు. ఆకస్మిక తనిఖీలతో ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువ ఉంది. రాజకీయ నాయకులకు పూర్తి స్థాయిలో వ్యతిరేక ఫలితాలు వస్తున్నాయి. గురుగారు, ఈ రాశి వారికి అదృష్ట సంఖ్యలు ఏంటి, అలాగే అదృష్ట వారాలు ఏంటి, వాటికి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటారు? ఈ రాశి వారికి 1, 4, 5, 9 అదృష్ట సంఖ్యలు. ఆదివారం, గురువారం, శుక్రవారం అదృష్ట వారాలు. ఈ రాశివారు రుణ విమోచన అంగారక స్తోత్రం, కనకధార స్తోత్రం, సుబ్రహ్మణ్యేశ్వర క్షేత్ర దర్శనాలు పూర్తి స్థాయికి అనుకూలంగా ఉంటాయి. తద్వారా శుభఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ సంవత్సరం ధనురాశి వారికి మిశ్రమ ఫలితాల నుంచి లాభ ఫలితాలు పొందడం కోసం తప్పనిసరిగా దైవ ప్రార్థన, మీ పెద్దల యొక్క అనుగ్రహం మీకు ఉండాలని కోరుకుంటూ మరొకసారి ధనురాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు, శుభాశిస్సులు అందిస్తూ ఉన్నాం.